దీపావళి వేళ లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులతో ఈ 4 రాసులకు బంపరాఫర్. ఏడాది దీపావళి, ధనత్రయోదశి వేళ కొన్ని రాసుల వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసేయండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి ఏడాది కార్తీక అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. అంతకంటే ముందు ధనత్రయోదశి వేడుకలను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 2021, 22 తేదీల్లో దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీగణేశుడు, కుబేరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం, దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం, కొన్ని గ్రహాలకు లక్ష్మీదేవికి దగ్గరి సంబంధం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండుగతో పాటు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇదే సమయంలో కొన్ని రాసుల వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం చూపుతుంది. ముఖ్యంగా శుక్రుడు, గురుడి స్థానాలు శుభస్థానంలో ఉన్నప్పుడు అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ సందర్భంగా ఈసారి దీపావళి పండుగ వేళ ఏ రాసుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈసారి దీపావళి వేళ లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మంచి పదవులు లభించే అవకాశం ఉంది. వ్యాపారులు ఊహించని విధంగా గణనీయమైన లాభాలు పొందుతారు. మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం ప్రాప్తించును. భాగస్వామ్య వ్యవహారముల ద్వారా చక్కటి ధన ప్రాప్తి పొందుతారు. వృత్తి జీవనంలోని వారికి సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఏర్పడును. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. అనుకొన్న సమయానికి పనులు పూర్తి అవ్వవు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం ఆటంకములను పొందును. జీవిత భాగస్వామికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. ఈ మాసంలో 26, 27, 28 తేదీలలో పెద్ద వయస్కులకు హృదయ సంబంధ ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచన. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం భూమికి సంబంధించినది. ఈ గ్రహం ప్రభావంతో పాటు దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులతో ఊహించని లాభాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో మీరు చేసే ఎలాంటి ప్రయత్నంలో అయినా అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే రిస్క్ తీసుకున్న వ్యాపారులు గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వీరు ఓపికతో అనేక విజయాలు సాధిస్తారు. ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఏర్పరుస్తుంది. పట్టుదలకు పోయి వ్యవహారాలను పాడు చేసుకొంటారు. మిత్రుల మాట అతిగా విని నష్టపోతారు. దురలవాట్ల వలన ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఏదో ఒక విధంగా అవసరాలకు తగిన ధనం మాత్రం సర్దుబాటు అవుతుంది. ప్రారంభించిన నూతన వ్యవహారాలు ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ద్వితీయ మరియు తృతీయ వారములలో కుటుంబంలో ఒక తీవ్ర నష్టం ఏర్పడుటకు సూచన ఉన్నది. ఈ మాసంలో ప్రయాణ మూలక ఆరోగ్య సమస్యలు మరియు ఆశా భంగములు ఏర్పడును. మాసం చివరిలో భాగస్వామ్య వ్యవహారాలలో జరుగుతున్న మోసాన్ని తెలుసుకుంటారు. మిథున రాశి వారికి ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ దీపావళికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులతో వీరు అద్భుతమైన ఫలితాలను పొందనున్నారు. బుధుడు ఈ రాశి వారికి అధిపతిగా ఉండటం వల్ల వీరికి కళా రంగాలపై ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు కెరీర్ పరంగా ఊహించని విజయాలు దక్కనున్నాయి. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. డబ్బు సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఈ మాసంలో కూడా వ్యాపార వ్యవహారాదులలో ఆశించిన ఫలితాలు ఏర్పడుట కష్టం. ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కొందురు. తోటి ఉద్యోగుల వలన తీవ్ర ఇబ్బందులు అనుభవిస్తారు. ఆర్థిక అపవాదులు ఎదుర్కొను సూచనలు అధికంగా ఉన్నవి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టంపై ఫలించును. వ్యాపార వ్యవహారములలో అననుకూల మార్పులు జరుగును. రసాయన సంబంధ వ్యాపారం చేయువారికి జీవనాధారం దెబ్బతింటుంది. లభించిన అవకాశములతో తృప్తి పడవలెను. నాయకులకు పదవీభంగం.
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. కన్య రాశి వారు ఈరోజు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే వీరంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఆర్థిక పరమైన రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఈ దీపావళికి కూడా కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. వ్యాపారులు ఊహించని విధంగా లాభాలు పొందుతారు. ఈ మాసంలో కుటుంబ పరిస్థితులు మెరుగుపడును. భాగస్వామ్య వ్యాపారములు ఆర్థికంగా వివాదాలను కలుగచేయును. తొందరపాటు నిర్ణయాలతో భాగస్వామ్య వ్యాపారములందు పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. ద్వితీయ వారం లోపున వాయిదా పడుతూ వస్తున్న ఇష్టదైవ సందర్శన ఏర్పడును. పారమార్థిక చింతన అలవరచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారములు మినహా మిగిలిన రంగాల వారికి ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులకు రుణ విషయములందు వ్యక్తిగత హామీలు ఇవ్వకండి. ఈ మాసంలో చేయు వివాహ, సంతాన ప్రయత్నములు లాభించును. పుత్ర సంతానమునకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.